అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు రంజిత్ శర్మ. వేద పాఠశాలలో విద్యని అభ్యసించాడు. పౌరోహిత్యం చేస్తాడు. రంజిత్కి పెళ్ళియీడు వచ్చింది. ఒక సంబంధం కుదిరింది. నాన్న రంజిత్, నీకు ఒక మంచి సంబంధం వచ్చింది. ఈ ఆదివారం రోజు పెళ్లి చూపులకి వెళ్ళవలసి రావచ్చు అని అన్నది పార్వతి. అమ్మ, అప్పుడే నాకు పెళ్ళా? వద్దు, ఇంకో ఏడాది గడిచాక చేసుకుంటాను అని అన్నాడు రంజిత్. ఏడాది ఏంట్రా? మీ బాబాయ్ కొడుకు పండుకి 25 ఏళ్ళు కూడా నిండలేదు. వాడికి పెళ్లి కుదరడం, పెళ్లి జరగడం జరిగి 6 నెలలు కూడా దాటింది. ఇప్పుడు పండు వాళ్ళ ఆవిడ గర్భవతి కూడాను. అలాగే మా తరపు బంధువులలో ఇంకో ఇద్దరికి, నీ ఈడు వారికి ఇలానే పెళ్లి జరిగింది. మరి నువ్వు ఇంకెప్పుడు చేసుకుంటావురా పెళ్ళి అని అన్నది పార్వతి చిరుకోపంతో. అమ్మ, తమ్ముడు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం, నేను అలా కాదు. నేను చేసేది పౌరోహిత్యం. నాకు స్థిరమైన ఉద్యోగం అంటూ లేదు కదే. వ్రతాలు చేసి, పెళ్ళిళ్ళు చేసి, భోక్తలకు వెళ్ళి గుడిలో ఉండి సంపాదించడం మాత్రమే నేను చేసేది. అందులోనూ భాద్రపద మాసం, పుష్యమాసం, ఆషాఢ మాసంలో ఎక్కువ పనులే ఉండవు. నన్ను ఎవరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు చెప్పు అని అన్నాడు రంజిత్. రంజిత్ పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు ఒక సంబంధం తీసుకువచ్చారు. అమ్మాయి పేరు లావణ్య. మొన్ననే అమ్మాయి వాళ్ళ గురించి పెద్దనాన్న నాన్నకి చెప్పారు. ఈరోజు అమ్మాయి ఫోటో జాతకం పంపారు. అమ్మాయిని చూడు, లక్షణంగా ఉంది. వాళ్ళు ఉండేది కొత్తపేటలో. అమ్మాయి నాన్నగారు కూడా పౌరోహిత్యం చేస్తున్నారు కనుక ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుంది. అమ్మాయిని చూడు, చాలా బాగుంది. నాకు తెలిసి నీకు నచ్చుతుంది నాన్న, ఒక్కసారి చూడు. వచ్చే మాఘమాసంలో ముహూర్తాలు పెట్టేస్తాను అన్నది పార్వతి. అమ్మా, ఏంటి ఇంత తొందర అని అన్నాడు రంజిత్. అవును మరి, కళ్యాణం వచ్చినా ఇంకేదో వచ్చినా ఆగదు అంటారు అన్నది పార్వతి కొడుకుని చూసి. ఇంకొంతసేపు తన తల్లి కొడుకుల సంబంధం గురించి మాట్లాడుకున్నారు. ఆ రోజు సాయంకాలం సోమనాథ శాస్త్రి ఇంటికి వచ్చారు. ఏమండి, బావగారు వాళ్ళకు మొన్న సంబంధం చెప్పారు కదా, ఈరోజు అమ్మాయి జాతకం ఫోటో పంపారు. అమ్మాయి పేరు లావణ్య అన్నది భర్తకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తూ. గుమ్మ ముందే అన్నీ చెప్పేసి వస్తావేంటి, ముందు చేతిలో సంచి తీసుకో అని అన్నారు సోమనాథ్ గారు. మీరు ఒకసారి జాతకం ఓకే అంటే ఆదివారం రోజు పెళ్లి చూపులకి వెళ్దాం అని అన్నది పార్వతి. కనీసం లోపలికి వస్తాను, కాస్త కాఫీ అన్న ఇవ్వు పార్వతి, అప్పుడైనా అన్నీ మాట్లాడేది అని అన్నారు సోమనాథ్ గారు. మరి కొడుకు పెళ్ళి అవుతుంది అంటే ఏ తల్లికైనా సంతోషపడదు అన్నది పార్వతి. ఇంకో 10 నిమిషాల తర్వాత సోమనాథ్ గారు కాఫీ తాగి అమ్మాయి ఫోటో చూశారు. అమ్మాయి పేరు లావణ్య, ఇంజనీరింగ్ చదివింది. వాళ్ళ నాన్న పౌరోహిత్యం చేస్తారు. ఆ ఇంటికి చిన్న కూతురు. తనకి ఒక అక్క ఉంది. అక్కకి పెళ్ళి అయ్యింది. అమ్మాయి బావగారు కూడా పౌరోహిత్యం చేస్తారు అని అన్నది పార్వతి. అమ్మాయి జాతకం పంపించారా అడిగారు ఆయన. పంపించారు. మన వాడికంటే ఆ పిల్ల 3 ఏళ్ళు చిన్నది అని అన్నది పార్వతి. సోమనాథ్ గారికి అమ్మాయి జాతకం కూడా చేతికి అందిస్తూ 2 నిమిషాలు ఆయన అమ్మాయి జాతకం చూసి మన వాడికి సరిపోయింది అన్నారు. అలానే ఈ ఆదివారం వాళ్ళకి నచ్చితే వెళ్ళి చూసొద్దాం అని కూడా చెప్పారు. ఏంటి నాన్న, అప్పుడే పెళ్లి చూపులు అంటున్నారు అని అన్నాడు రంజిత్. ఏమైందిరా, చూసేస్తే సంబంధం ఖాయం చేసుకోవచ్చు. సంబంధం ఖాయం చేసుకుంటే పెళ్లికి ముహూర్తం పెట్టుకోవచ్చు. ఇంకా అప్పుడు ఎంత పని ఉంటుంది అనుకుంటున్నావు అని అన్నారు సోమనాథ్ గారు. ఆ రోజు నాకు ఒక సత్యనారాయణ స్వామి వ్రతం వచ్చింది, వెళ్ళాలి అని అన్నాడు రంజిత్. అది ఇంకెవరికైనా అప్పచెప్పురా, నీ పెళ్లి చూపుల కంటే ఎక్కువ అని అన్నారు సోమనాథ్ గారు. పోనీ మీరు వెళ్ళి చూసిరండి అని అన్నాడు రంజిత్. మేము వెళ్ళి చూసి రావడానికి నువ్వు రావడానికి తేడా ఉండదు అని అన్నది పార్వతి. అవును కదా, సరే అయితే ఆదివారం వెళ్ళి చూద్దాం అని అన్నాడు రంజిత్. ఆ రోజు రాత్రి రంజిత్ కలలోకి లావణ్య వచ్చేసింది. బావగారు, రంజిత్ పెళ్లి చూపులకి ఒప్పుకున్నాడు. ఆదివారం రోజు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాము అని అన్నది పార్వతి. ఓ మంచిదమ్మా, సంతోషం. ఈ సంబంధం ఖాయమైతే చాలా బాగుంటుంది అని అన్నారు సుబ్రహ్మణ్యం గారు. మీరు కూడా అటు నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేయచ్చు కదా బావగారు, మాకు కంగారుగా ఉండదు, ఒక తోడుగా ఉంటుంది అని అడిగింది పార్వతి. లేదులే అమ్మా, ఆ రోజు నాకు ఇంకో పని ఉంది, కుదరదు, ఇంకో రోజు వస్తాను, మీరు వెళ్ళిరండి అని అన్నారు సుబ్రహ్మణ్యం గారు. సరే బావగారు అని అన్నది పార్వతి. ఒరే రంజిత్తు, ధోతి కాకుండా ప్యాంట్ వేసుకోరా, చాలా బాగుంటావు హీరోలోగా అని అన్నది పార్వతి. సరే అమ్మా అని ప్యాంటు షర్టు వేసుకుని అందంగా రెడీ అయ్యాడు రంజిత్. ఇంకో 5 నిమిషాల దుర్ముహూర్తం వెళ్ళిపోతుంది, అప్పుడు బయలుదేరదాం అన్నారు సోమనాథ్ గారు. అమ్మా, నువ్వు నా పక్కన కూర్చుంటావా, వెనకాల నాన్న పక్కన కూర్చుంటావా అని అడిగాడు కారు స్టార్ట్ చేస్తూ రంజిత్. సరే, నీకు తోడుగా ఉన్నట్లు ఉంది, నీ పక్కనే కూర్చుంటాను. ఏమండి, నేను ముందు అబ్బాయి పక్కన కూర్చుంటాను అని అన్నది పార్వతి భర్తతో. రంజిత్ వాళ్ళు ఉండేది హైదరాబాద్ హౌసింగ్ బోర్డులో, అమ్మాయి వాళ్ళు ఉండేది హైదరాబాద్ కొత్తపేటలో.
దాదాపు గంట ప్రయాణం. ఒరేయ్ రంజిత్తు, జాగ్రత్తగా చూసుకుని నడపరా అన్నది పార్వతి. సరే అమ్మా అన్నాడు రంజిత్తు. కానీ ఊహల్లో ఇంకా లావణ్య రూపమే మెదులుతుంది. గంటలో వెళ్తాము అని అనుకున్నారు, కానీ ట్రాఫిక్ వల్ల వెళ్ళడానికి గంటన్నర సమయం పట్టింది. ఇంకో 10 నిమిషాలు ఇల్లు వెతకడానికి సరిపోయింది. మొత్తానికి ఇంటికి మంచి సమయంలో చేరుకున్నారు. రండి బావగారు, రండి రండి అని సాదరంగా ఆహ్వానించారు లావణ్య నాన్నగారు రాజశేఖర శాస్త్రి గారు. లోపల నుంచి మంచినీళ్లు తీసుకుని వచ్చింది లావణ్య అమ్మగారైన విజయలక్ష్మి గారు. ఇదిగోండి మంచినీళ్లు తాగండి, అలానే స్నాక్స్ తీసుకొస్తాను అని చెప్పింది. అమ్మా, మీ అమ్మాయిని చూస్తాము, తర్వాత నచ్చితే అప్పుడు తింటాము, ముందు అమ్మాయిని తీసుకురండి అని అన్నారు సోమనాథ్ గారు. ఇంకో 10 నిమిషాల్లో లావణ్యని అందంగా రెడీ చేసి తీసుకుని వచ్చారు. గులాబీ రంగు చీరలో దానికి మ్యాచింగ్ బ్లౌజుతో అందంగా ఉంది లావణ్య. మెల్లగా నడుస్తూ వచ్చి రంజిత్కి ఎదురుగా కూర్చుంది. రంజిత్ చూడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు తల ఉంచుకుని. అప్పుడే రాజశేఖర్ గారు అన్నారు, బాబు ఒకసారి అమ్మాయిని చూడు, అలాగే అమ్మ లావణ్య అబ్బాయిని చూడు అని. ఇద్దరు ఒకేసారి తల ఎత్తి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. మొదటి చూపులోనే లావణ్య రంజిత్కి బాగా నచ్చేసింది. లావణ్య రంజిత్ని చూసి సిగ్గుతో మళ్ళీ తలదించుకుంది. అప్పుడే రాజశేఖర్ గారు అన్నారు, బాబు రంజిత్, కావాలంటే మీరు ఇద్దరు కొంచెంసేపు మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడుకోవచ్చు అని. అది విన్న రంజిత్ పార్వతిని చూశాడు. పార్వతి కూడా సరే అనడంతో ఇద్దరిని విడిగా కూర్చోబెట్టారు. నేను మీకు నచ్చానా? మీరు అయితే నాకు ఫోటో చూసినప్పుడే నచ్చారు. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తే ఫోటోలో కన్నా ఇంకా బాగున్నారు, ఇంకా బాగా నచ్చారు అని అన్నాడు రంజిత్. లావణ్య నవ్వింది అందంగా, కానీ ఏం మాట్లాడలేదు. మీకు మాటలు వచ్చు కదా అని అడిగాడు. రంజిత్ ప్రశ్నకి మళ్ళీ నవ్వి ఈసారి తల ఊపింది లావణ్య. అలా కాదండి, ఒక్కసారి మీరు మాట్లాడితే వినాలి అని ఉంది. మీరు చాలా బాగున్నారు, కానీ మీ మాట ఎలా ఉంటుందో తెలీదు అని అన్నాడు రంజిత్. చెప్పండి అని అన్నది లావణ్య. నేను కాదు చెప్పేది, మీరే చెప్పాలి. నేను నచ్చానా లేదా అని అడిగాడు రంజిత్. అందుకే మీరు ఇక్కడ దాకా వచ్చారు అని అన్నది లావణ్య సిగ్గుపడి. సరే, నేను నచ్చడం అంటే నేను ఒక్కడనే నచ్చడం కాదు, నాతో పాటు నేను చేసే పని కూడా నచ్చిందా? నేను ఒక పురోహితుడిని, మీరు ఇంజనీరింగ్ చదివారు, ఇది మీకు ఓకేనా అని అడిగాడు. దానికి లావణ్య ఓకే, నాకు ఇష్టమే అని అన్నది. ఇద్దరు వచ్చి పెద్దవాళ్ళకి వాళ్ళు ఇద్దరికీ సంబంధం నచ్చింది అని చెప్పారు. అలా లావణ్యని కేవలం చూడడానికి వెళ్ళిన రంజిత్ వాళ్ళు లావణ్య బాగా నచ్చడంతో సంబంధం ఖాయం చేసుకుని సంతోషంగా తిరుగుముఖమయ్యారు. ఆ రోజు నుంచి రంజిత్ జీవితం మారిపోయింది. తన ధ్యాసంతా లావణ్య మీదనే. ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు మార్చుకున్నారు. ఫోన్లో గంటలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంకో 20 రోజులకి ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. సుబ్రహ్మణ్యం గారు సంతోషించారు. అలానే మాఘమాసంలో వాళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టారు. నిశ్చితార్థం కోసం రంజిత్ తన డబ్బులతో లావణ్య కోసం ఒక ఉంగరం కొన్నాడు. ఇద్దరు ఎంగేజ్మెంటు లావణ్య వాళ్ళ ఇంట్లో జరిగింది. కానీ పెళ్లి మాత్రం వైభవంగా చేద్దామని అనుకున్నారు. నిశ్చితార్థమైన 2 నెలలకు పెళ్లి పత్రికలు కూడా అచ్చయిపోయాయి. ఇంటికి సున్నాలు వేశారు. అలానే రంజిత్కి పెళ్లి జరుగుతుంది అని విషయం దరిదాపు బంధువుల్లో అందరికీ తెలిసిపోయింది. అందరూ రంజిత్కి పెళ్లి కుదిరింది అనేసరికి ఆనందపడ్డారు. కొంతమంది పురోహితుడికి అంత తొందరగా పెళ్లి కుదరడం ఏమిటా అని ఆశ్చర్యపోయారు. పెళ్లికి ఇంకా వారం రోజులే టైం ఉంది. రంజిత్ ఇంకా లావణ్య పెళ్లి తర్వాత ఏం చేయాలి అనే విషయాలు కూడా మాట్లాడుకున్నారు. కానీ ఇంకో 2 రోజుల్లో పెళ్లి కొడుకుని చేస్తారు అని అనగా లావణ్య నాన్న రాజశేఖర శాస్త్రి హడావుడిగా ఫోన్ చేశారు సోమనాథ్ గారికి. అది వాళ్ళ అమ్మాయి లావణ్య ముందు రోజు రాత్రి చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని, తను ఒక అబ్బాయిని ప్రేమించింది అని, ప్రేమించిన వాడి కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని, అస్సలు రంజిత్తో పెళ్లి తనకి ఇష్టం లేదు అని ఒక ఉత్తరం రాసి వెళ్ళిపోయింది. ఈ మాట విన్న సోమనాథ్ గారు అలానే పార్వతి గారు సొమ్మసిల్లారు. వాళ్ళిద్దరినీ రంజిత్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. ఒకవైపు తన పెళ్లి ఆగింది అనే బాధ, అమ్మా నాన్నకి ఏమైనా అయితే అనే కంగారు రంజిత్ని కలవరపెట్టాయి. ఆ మరుసటి రోజు రంజిత్ లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇది మీకేమైనా బాగుందా? అసలు మీ అమ్మాయి ఇష్టం కనుక్కుని నాతో పెళ్లికి ఒప్పుకుందా, లేకపోతే బలవంతంగా ఒప్పించారా అని అడిగాడు రంజిత్ రాజశేఖర్ని. బాబు రంజిత్, మమ్మల్ని నిజంగా క్షమించు. నువ్వు అల్లుడైతే ఎంత బాగుండేది, కానీ మా అమ్మాయి ఇలా ప్రేమించింది అన్న విషయం మాకు చెప్పలేదు. మా దగ్గర దాచిపెట్టింది. కనీసం ఇలా ప్రేమిస్తున్నాను అని అన్నా నేను ఇలా సంబంధం చూసేవాడిని కాదు, కానీ ఇంత పని చేస్తుంది అని అనుకోలేదు అని అన్నారు ఆయన బాధపడుతూ. రంజిత్కి వాళ్ళని చూస్తే జాలేసింది. ఎందుకంటే నిజంగా లావణ్య చేసింది మోసం. అప్పటికీ తను కూడా అడిగాడు, పురోహితుడిని నీకు ఇష్టమా అని. తను ఇష్టమే అని చెప్పింది. రంజిత్తో పాటుగా తన కన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇప్పుడు రంజిత్ వాళ్ళ నాన్నని అమ్మని ఏమన్నా ప్రయోజనం లేదు. కానీ బంధువుల మధ్యలో రంజిత్ ఎలా తిరుగుతాడు?
అందరినీ ఫేస్ చేయాలంటే ఎంత చిన్నతనంగా ఉంటుంది. లావణ్యతోనే జీవితం అనుకున్నాడు, కానీ ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. ఇక తన జీవితంలోకి ఎవరు వస్తారు అని అనుకున్నాడు బాధపడుతూ. వాళ్ళ బంధువులందరికీ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని చెప్పారు. బాబు రంజిత్, బంధువులందరికీ నీ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని చెప్పాను. అలాగే ఇంకో సంబంధం అని అంటున్న పార్వతితో అన్నాడు రంజిత్. అమ్మ ప్లీజ్, దయచేసి మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పకు అని. అది కాదురా, మా ఆరోగ్యం బాగుందా, అప్పుడే నీకు పెళ్లి చేస్తే నీకు పుట్టబోయే పిల్లల్ని చూస్తాము అన్నదే మా ఆశ. ఇలా నీకు పెళ్లి సంబంధం చెడిపోయిందని తెలిసి మొదటగా ఫోన్ చేసింది మా అన్నయ్య శేఖరం. అలానే నీకు విషయం చెప్పాడు. అది వాళ్ళ అమ్మాయి మానస నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటున్నాడు. దయచేసి కాదనుకురా. మొన్న వాళ్ళ ఇంట్లో నువ్వు చేసిన వ్రతం చాలా బాగుందిట, అబ్బాయి చాలా బాగున్నాడు అని చెప్పారు శేఖరం అని అన్నది పార్వతి. అమ్మా ఏంటమ్మా, ఇంకా నేను ఈ బాధ నుంచి తేరుకోనే లేదు. మళ్ళీ పెళ్ళి అని నన్ను మళ్ళీ బాధ పెట్టకు. ఈ జీవితానికి నాకు తెలిసి పెళ్లి కాదు. అమ్మాయిలు నాలాంటి పురోహితులని పెళ్లి చేసుకోరు అని అన్నాడు రంజిత్. అంత మాట అనుకురా, మామయ్య ఒక్కటే అన్నాడు, మీ కొడుకు నా అల్లుడైతే చాలు అని. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చేసుకోను అని అన్నాడు రంజిత్. ఈ అమ్మ మాట వింటే చాలు, నీకు తగిన భార్య మానసాన్ని నాకు అనిపిస్తోంది అని అన్నది పార్వతి. అమ్మ వద్దు అన్నాడు. మాఘమాసం వెళ్ళిపోయింది. అనుకోకుండా రంజిత్కి అమెరికాకి వెళ్ళే అవకాశం వచ్చింది. బ్రాహ్మణ సంఘం వాళ్ళు అమెరికాలో చేసే యాగం కోసం పిలిచారు. అలా 2 నెలలు అమెరికాకి వెళ్ళాడు రంజిత్. అప్పుడే అక్కడ ఒక గుడిలో పూజారి గారు కావాలి అనే బోర్డు చూసి అప్లై చేశాడు. మళ్ళీ ఆ విషయం మర్చిపోయాడు కూడాను. 2 నెలల తర్వాత ఇండియా వచ్చాడు. లావణ్యని కూడా మర్చిపోయాడు. మెల్లగా రోజువారీ జీవితంలో పడ్డాడు. కానీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత పార్వతి బలవంతంగా మానసని చూడమన్నది. అలాగే సోమనాథ్ గారు కూడా చూడమని బలవంతం చేశారు. ముందు వద్దు వద్దు అన్న రంజిత్ తర్వాత పార్వతిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటాను, అమ్మాయిని మాత్రం చూడను అని మానసతో పెళ్లికి సరే అన్నాడు. అమ్మాయిని కనీసం చూడను కూడా చూడలేదు. అలా ఆ మరుసటి మాఘమాసం రంజిత్కి మానసతో పెళ్లి జరిగింది. రంజిత్ మానసకి స్వయాన భావ, కానీ మానసతో రంజిత్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ రోజు వారి మొదటి రాత్రి. పాల గ్లాస్తో గదిలోకి వెళ్ళిన మానస రంజిత్ని చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అప్పటికే రంజిత్ నిద్రపోయాడు. 2వ రోజు అదే వరుస. తర్వాత అత్తగారింటికి కాపురానికి వచ్చింది మానస. తొందరలోనే పార్వతికి కూతురు లేని లోటు తీర్చింది. అత్తగారు కొత్తగూడలో కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. కానీ రంజిత్ మాత్రం మానసతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏరా రంజిత్, అసలు మానసతో ఒక్క మాట అయినా మాట్లాడవా అని అడిగింది పార్వతి. ఏమో అత్తయ్య, మీ అబ్బాయి మాట్లాడితే నాకు వినాలని ఉంది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏంటో అని అన్నది మానస. ఒరే రంజిత్, ఏమైందిరా, అమ్మాయితో అసలు మాట్లాడట్లేదు అని అన్నారు సోమనాథ్ గారు. నానా, అది నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ గుడిలో పూజారి పోస్టు ఖాళీగా ఉంది అని అన్నారు. దానికి ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు. నన్ను రమ్మని చెబుతున్నారు. మీరు వెళ్ళమంటే వెళతాను అని అన్నాడు రంజిత్. ఏంట్రా నువ్వు అనేది, అమ్మాయిని వదిలి వెళ్తావా లేక తీసుకువెళ్తావా అన్నది పార్వతి ఆశ్చర్యపోయి. నాతో పాటు అమ్మాయి కూడా రావచ్చు అని అన్నాడు రంజిత్. ఈ మాట విన్న మానస ఎంతో సంతోషించింది. కానీ తన బావ తనని చూసి మాట్లాడకపోవడం కాస్త బాధ కలిగించింది. అమెరికాకి వెళ్తాను అని చెప్పిన రంజిత్ ఇంకో 2 నెలలు అమెరికాకి పయనమయ్యాడు. ఆ రోజు గదిలో మానస ఒక్కతే ఉంది. సోమనాథ్ గారు పార్వతి గారు బయటికి వెళ్ళారు. అప్పుడే అనుకోకుండా రంజిత్ లోపలికి వచ్చాడు. బావా, నీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్ నాకు కొంచెం సమయం ఇస్తావా అని అడిగింది మానస. ఏంటో చెప్పు అన్నాడు అటు తిరిగి. ప్లీజ్ నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే నీతో మాట్లాడతాను, నన్ను చూస్తూ నా మాట విను అని అన్నది మానస గది తలుపులు వేసి. ఏంటో ఇప్పుడు చెప్పు అని అన్నాడు మానసని చూసి. బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మొదటిసారి నేను మా ఇంట్లో జరిగిన వ్రతం రోజు చూశాను. నిజంగా నువ్వు అంత బాగా మంత్రాలు చదువుతుంటే ఎంతో బాగా అనిపించింది. అలానే వింటూ ఉండిపోయాను. కానీ నా మనసులో మాట బయట పెట్టలేకపోయాను. ఈలోపు నీకు పెళ్లి కుదిరింది అని చెప్పారు నాన్న. అందరూ ఎంత సంతోషించినా ఆశ్చర్యపోయినా నేను మాత్రం ఎంతో బాధపడ్డాను. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమనే విషయం చెప్పగా దాచిపెట్టినందుకు నన్ను నేను ఎన్నోసార్లు నిందించుకున్నాను. కానీ అనుకోకుండా నీ పెళ్ళి ఆగిపోవడంతో మళ్ళీ నాలో ఆశ కలిగింది. ఈసారి నేను వదులుకోవద్దు అని నాన్నకి చెప్పాను. నేను పెళ్లి చేసుకోవడం నాకు నిజంగా ఇష్టం. నువ్వే భర్తగా రావడం నా అదృష్టం. నేను నిన్ను జాలిపడి పెళ్లి చేసుకోలేదు బావా. నీ మీద ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాను. అమ్మాయిలకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలి అనుకుంటారు. కానీ నాకు నీలాంటి వాళ్ళు అంటే ఇష్టం. నువ్వు చదివే మంత్రాలు ఇష్టం. నువ్వు పూజ చేసే విధానము ఇష్టం. నువ్వు అలా ధోతి పంచా కట్టుకుని విభూతి పెట్టుకుంటే చూడడము ఇష్టం. నీతో మాట్లాడాలని ఉంటుంది, కానీ ఎప్పుడూ నాతో నువ్వు మాట్లాడలేదు. రేపు మనం అమెరికా వెళ్ళిపోతే నేను ఒంటరిగా అయిపోతానేమో. ఇక్కడ ఉంటే కనీసం అత్తయ్య మామయ్యతో నేను మాట్లాడుతూ ఉంటాను. కానీ అక్కడికి వెళ్తే నీ మౌనాన్ని నేను భరించలేను. అందుకే నా మనసులో మాట ఇప్పుడు నీకు చెప్తున్నాను. నిజంగా నాకు మాఘమాసం అంటే ఇష్టం. మౌనంగా నిన్ను ప్రేమించాను. నువ్వే నా ప్రాణం అనుకున్నాను అని అన్నది ఏడుస్తూ.
ఇదంతా విన్న రంజిత్ కళ నిజమా అని అనిపించింది. నన్ను క్షమించు మానస, ఇప్పటిదాకా లావణ్య నన్ను వదిలి వెళ్ళిపోయింది అనుకున్నాను. కానీ తన జ్ఞాపకాల నుండి బయటికి వచ్చినా నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా నీకు దగ్గర కాలేకపోయాను. అలా నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు అని అన్నాడు మానసని దగ్గరగా తీసుకుని రంజిత్. మొదటిసారి వాళ్ళిద్దరూ అంత దగ్గరగా ఉన్నారు. నన్ను క్షమిస్తావు కదూ అని అన్నాడు మళ్ళీ మానస కళ్ళలోకి చూస్తూ. అలా అనుకు బావా, నేను ఇప్పుడు చెప్పకపోతే నీకు తెలిసేది కాదు కదా నా మనసు అని అన్నది మానస. ఇంకో 25 రోజులకి వాళ్ళిద్దరూ అమెరికాకి ప్రయాణమయ్యారు. కొడుకు అమెరికా వెళ్తున్నాడని పార్వతికి అలాగే సోమనాథ్ గారికి ఎంతో ఆనందం వేసింది. ఒక పురోహితుని పెళ్లి చేసుకోవడం ఎందుకు అని మోసం చేసింది లావణ్య. బావే నా సర్వస్వం అని అనుకుని మూగగా ప్రేమించి మౌనంగా పాటలు పాడుకుని ఇప్పుడు బావ చెయ్యి పట్టుకుని అమెరికా పైన అయ్యింది మానస.